ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామములో అందరికీ వందనాలండి. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అదేంటంటే కీర్తనలు 69 10వ వచనంలో, నీవు కన్నీరు విడుచుట దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది నీకు నిందాస్పదమాయను అనేసి ఒక వాక్యం ఉంది. దానిని బట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈ లెండి డేస్లో మనము ముఖ్యంగా చేసేది ఏంటి? ఉపవాసం ఉంటాము, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం కదా. నీవు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది కదా. అలాగే నీ కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీటిని ఒక బుడ్డిలో దాచిపెట్టి దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తారు. దేవుడు ఆల్రెడీ లేఖనాల్లో మనకు చెప్పారు కదా. సో మీరేమీ బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ లెంటి డేస్లో మీరు ఉపవాస ప్రార్థన చేసుకోండి. అది నీకు చాలా శక్తినిస్తుంది, చాలా ధైర్యపరుస్తుంది, చాలా నమ్మకమును ఇస్తుంది. కాబట్టి ఆ సిలువలో చిందించిన రక్తంతో మన పాపములన్నీ కడగబడుతున్నాయి. కాబట్టి ఈ లెంటి డేస్లో మీరు దేవునిపై ఆధారపడి దేవునిలో జీవించడానికి, అలాగే ఈ ఇయర్ అంతయు దేవునిలో నడవడానికి గల శక్తిని, ధైర్యంను, బలమును దేవుణ్ణి ఇవ్వమని కోరుతూ అందరికీ వందనాలండి. ఆమె